మా పోరు ప్రజా పోరు మా బాట జగన్ బాట మా మాట ఒకే మాట ప్రజా వైద్య సాధనంట మా పోరు ప్రజా పోరు మా బాట జగన్ బాట మా మాట ఒకే మాట ప్రజా వైద్య సాధనంట కదిలి కదిలి ప్రజా దండు కొదమ సింహమయ్యింది తరిమి తరిమి ప్రైవేటును పరుగులు పెట్టిస్తుంది కదిలి కదిలి పేద దండు కొదమ సింహమయ్యింది తరిమి తరిమి ప్రైవేటును పరుగులు పెట్టిస్తుంది ఆ విద్య మాది వైద్యం మాది ఆ హక్కు మాది ఆ లెక్క మాది ఈ కూటములేంటి ఆ కుమ్మక్కులేంటి మా పోరు ప్రజా పోరు మా బాట జగన్ బాట మా మాట ఒకే మాట ప్రజా వైద్య సాధనంట బిక్కు బిక్కు బతుకులకు దక్కని వైద్య సేవలు బీదలకు అందని వైద్య విద్య వసతులు ఆసుపత్రులమ్ముతారు లేనోళ్లను సంపుతారు కుదరవు మీ ఆటలు కూలుతాయి కోటలు పాలనంటే పీడన అమ్ముకొని తినడమా పోరు ప్రజా పోరు మా బాట జగన్ బాట కదలండే కలసి మెలసి ఆనేతకు సేనగా రాయలసీమ రోషం రణగర్జన భీకరం పలనాటి పౌరుషం శివమెత్తిన తాండవం ఉత్తరాంధ్ర ఆగ్రహం శంభురంలో కోటి సంతకాల సేకరణ కార్పొరేటర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మా నాయకులు ఈ గ్రామ పెద్దలు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మా డిప్యూటీ మేయర్ అయితేనే శ్వేతంగా కార్పొరేటర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల దగ్గర ఈ కోటి సంతకాల సేకరణ చేయడం జరిగింది. ప్రజలకు కూడా మెడికల్ కాలేజీలు ఎందుకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉండాలి, తెలుగుదేశం ప్రైవేట్ పీపీ సిస్టంలో ప్రైవేట్ పరం చేస్తే ఎందుకు నష్టం జరుగుతుందని ప్రజలకు అందరికీ వివరించడం జరిగింది. పేద ప్రజలకు మంచి వైద్యం చేసుకోవడానికి ఈ సూపర్ స్పెషాలిటీ 17 హాస్పిటల్లో అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ప్రైవేట్ పరం చేయకూడదు, గవర్నమెంటే నడపాలి. దాంతోపాటు మెరిట్ స్టూడెంట్లకు అందరికీ కూడా సీట్లు వచ్చే పరిస్థితి, చాలామంది ఎంబీబీఎస్ చదవాలనే కోరిక కూడా వాళ్ళు డబ్బులు లేక చదవలేని వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం ఉండాలనేదే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ శాంక్షన్. ఈ కూటమి ప్రభుత్వం దానిని ప్రైవేట్ పరం చేసి డబ్బులకు అమ్ముకోవాలనే చూసే పరిస్థితుల్లో మాత్రం అది తప్పు. ఖచ్చితంగా ప్రజలను చైతన్యవంతులు చేసి ఖచ్చితంగా ఈ 17 మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఆల్రెడీ 7 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 10 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయకుండా చేయాలనే ఉద్దేశంతోనే ప్రజలందరినీ ఒప్పించుకొని వాళ్ళకు కూడా దీని మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఇవి చేయడం జరిగింది. ప్రజలకు కూడా మంచి అవగాహన రావడం, ప్రజలు కూడా దీనికి స్వచ్ఛందంగా వచ్చి అందరూ కూడా సంతకాలు ప్రతి ఒక్కరు పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయింది ఈ 17 మెడికల్ కాలేజీలు అయితే 1700 మంది ఎంబీబీఎస్ సీట్లు ఎంబీబీఎస్ చదవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు 5 మెడికల్ కాలేజీలకే 140 సీట్లు పీజీ సీట్లు రావడం జరిగింది. ఈ 17 మెడికల్ కాలేజీ స్టార్ట్ అయితే దగ్గర 600 పీజీ సీట్లు వస్తాయి కాబట్టి ఒక పీజీ సీటుకు 2 కోట్లు ఖర్చు పెట్టాలి. అటువంటిది డొనేషన్ కట్టాల్సిన అవసరం లేకుండానే గవర్నమెంట్ మెరిట్ స్టూడెంట్లకు అందరికీ కూడా ఫ్రీగా వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా ఈ అవగాహన కల్పించడానికే చేయడం. అందుకే ప్రజలు కూడా ఖచ్చితంగా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఖచ్చితంగా ప్రైవేటీకరణ కాకుండా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది.